ఎవరు నువ్వు? హ్మ్. నువ్వు నేను కాదు. కానీ నాకు నాలాగే కనిపిస్తున్నావు. అసలెవరు నువ్వు? భయపడకు. నేను నువ్వు వదిలిన నువ్వే నేను. అవునా? మరి నాకెందుకు వేరేలా కనిపిస్తున్నావు? అది నాకంటే నీకే బాగా తెలుసు. హ్మ్. నాకేం తెలీదు. నాకే నేనెందుకు డిఫరెంట్‌గా కనిపిస్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఇలాగే ఉన్నావు కాబట్టి. అవునన్నా. నేనెప్పుడో పెద్ద కలలు కన్నా. కానీ ఇప్పుడు బ్రతకడానికి మాత్రమే చూస్తున్నా. కానీ అది కూడా నా వల్ల కావట్లేదు. బ్రతకడం జీవితం ఒకటి కాదు. నువ్వు బ్రతకడం కూడా మర్చిపోయావు. నువ్వు జీవితంలో జీవించింది సగం కూడా లేదు. కానీ నువ్వు భయపడ్డావు. నీకు ఈ లోకాన్ని ఎదిరించే ధైర్యం పోయింది. అవును, నాకు ధైర్యం, సహనం, ఓపిక అన్నీ పోయాయి. నా వల్ల నాకు కానీ, నా అనుకున్న వాళ్ళకి కానీ నేనేం చేయలేకపోతున్నా. ఏం చేద్దామన్నా, ఏదైనా సాధించాలన్నా ఎక్కడికి వెళ్ళినా ఓటమి వెంటాడుతూనే ఉంది. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా నేనేమనుకోలేదు. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. అలానే ఇలాగే పిరికివాడిలా ఉంటావా? నీలా ఉండేవాడిని కనీసం ఈ లోకం దేకను కూడా దేకదు. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ నేను మళ్ళీ ఏదైనా ఎదిరించడానికి కానీ సాధించాలని వెళ్ళి ఓడిపోతే అది నా వల్ల కాదు. నాకు అంత ఓపిక కూడా లేదు. ఒకవేళ ఓడినా ఎదిరించి గర్వంగా ఓడు. ఎందుకంటే నువ్వు మళ్ళీ ప్రయత్నించినా నీలో ఏదో మూల ఆ ధైర్యం ఇంకా మిగిలే ఉంటుంది. నాకు ఈ లోకానికి నువ్వెవరో చెప్పేందుకు అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వెవరో నీకు మాత్రమే తెలుసు. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఈసారి గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. ఒకవేళ ఓడిపోయినా ఎదిరించి గర్వంగా ఓడిపోతాను. అద్దంలో చూసినప్పుడు ఎప్పటికీ ఒకటి గుర్తుంచుకో, నేను ఇంకా ఉన్నా. ఎందుకంటే నువ్వే నేను కాబట్టి.